ఈ కోర్సులో ప్రత్యేకంగా వీలైనంత వరకు అన్ని సబ్జెక్టులకి క్లాస్ నోట్స్తో పాటు క్లాస్లో టీచర్ చెప్పే క్లాసెస్తో పాటు స్టడీ మెటీరియల్స్ కానీ మెయిన్గా టెస్ట్లు కానీ ప్రత్యేకంగా అనమాట. అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా ప్రత్యేకంగా మీకు సెషన్స్ ఉంటాయి. ఈ టెస్ట్లు ఎలా అంటే చాప్టర్ వైజ్, సెక్షన్ వైజ్, సబ్జెక్ట్ వైజ్. ఫస్ట్ చాప్టర్ వైజ్, తర్వాత సెక్షన్ వైజ్, ఆ తర్వాత సబ్జెక్ట్ వైజ్, తర్వాత ఫుల్ లెంత్, ఇలా ఉంటాయి అన్నమాట. కాబట్టి పూర్తి స్థాయిలో కోచింగ్ అయిపోయేంత వరకు ఎగ్జామ్ గురించి ఆలోచించకండి, అంటే నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి. ఏదైనా ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా నోటిఫికేషన్ సంబంధించి ఆలోచించుకోండి. ముందు మన సబ్జెక్ట్ ఎంతవరకు వంట పట్టింది, సబ్జెక్ట్ ఎలా నేర్చుకున్నాం, సబ్జెక్ట్ మీద ఎలా ఉంది, అండ్ ప్రాపర్ టైం టేబుల్ వేసుకోండి. టైం టేబుల్ లేకపోతే చాలా కష్టం. ఐ థింక్ మీరు చాలా మంది నా వీడియోస్ కూడా చూసుంటారు. నేను చాలా రిజిడ్ గా ఉంటాను ఆ టైం టేబుల్ విషయంలో. రోజుకి 12 నుంచి 15 గంటల వరకు 12 to 15 అవర్స్ నేను చదువుకుంటాను, వర్క్ చేస్తూనే ఉంటాను. ఏ రోజు చేయాలనుకుందో ఆ రోజు చేసే పడుకుంటాను. చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, చాలా టఫ్ గా ఉంటాను. ఆ టైం టేబుల్ విషయంలో నేను చాలా పక్కా ప్రాపర్ గా ఉంటాను. ఆ టైం టేబుల్ విషయంలో ఏ రోజు ఆ రోజు యూనిట్ అనుకుంటాను. నాకు ఎంత కష్టమైనా దాన్ని చేసే పడుకుంటాను. నాలో ఉన్న ఆ కసి వల్లే నేను ఏది చేసుకుంటే అది గెలుస్తాను. ఏది చేసినా దానిలో సక్సెస్ వచ్చింది అనమాట. భూమి మీద ఎవరికి ఆ కసి ఉన్నా వాళ్ళు ఆ పని చేసేస్తారు. ఆ టైప్ ఆఫ్ నేను చేస్తాను, చేసి తీరుతాను. ఆ ఇన్స్టింక్ట్ డెవలప్ చేసుకుంటే మాత్రం సక్సెస్ అందరూ వస్తుంది. అలా కాకుండా ఏదో చదువుతున్నాం, ఎప్పుడు వస్తే అప్పుడు చూద్దాం అలా ఆలోచించదు. ఎగ్జామ్ స్టార్ట్ అయిన నాటికి ఒక 5 రివిజన్స్ కంటిన్యూస్గా 1, 2, 3, 4, 5 రివిజన్స్ అయితే కానీ మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళకూడదు.